హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బుధవారం 10వ తేదీ జూలై నెల 2024 ప్రధాన వార్తలు చూద్దాం. యుద్ధ భూమిలో పరిష్కారం దొరకదు, దౌత్య మార్గంతోనే వివాదానికి స్పష్టి, శాంతి పునరుద్ధరణకు చర్చల అవసరం ఉంటున్న మోడీ, ఉక్రెయిన్ రష్యా వార్పై పుతిన్కు మోడీ సందేశం, రష్యా సైన్యంలోని భారతీయుల విడుదలకు ఓకే చెప్పిన పుతిన్. మనకి ఇక నిన్న బ్యాంకర్లతో చంద్రబాబు నాయుడు అయితే భేటీ కావడం జరిగింది. సో అందులో 5.40 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక, వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్లు, గత ఏడాది కన్నా 14% ఎక్కువ, ఎంఎస్ఎంఈ రంగానికి 26% అధిక రుణాలు, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలి, P4 ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో చంద్రబాబు. రేపు విశాఖకు చంద్రబాబు రానున్నారు. పోలవరం, భోగాపురం విమానాశ్రయం పనుల పరిశీలన చేయనున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి. ఇక ప్రధాన వార్తలు చూసుకుంటే అంతా విధ్వంసమే, వైసీపీ హయాంలో విధ్వంసాన్ని వివరిస్తున్న సీఎం చంద్రబాబు. మనకు నిన్న సీఎం చంద్రబాబు గారు విద్యుత్ రంగానికి సంబంధించిన శ్వేతపత్రం అయితే విడుదల చేయడం జరిగింది. దాని గురించి ఒకసారి చూద్దాం. 5 ఏళ్లలో ఛార్జీల రూపంలో ప్రజలపై 32,166 కోట్ల భారం వేశారు. జగన్ హయాంలో అదనంగా ఉత్పత్తి లేదు, ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాలేదు, వివిధ సంస్థలతో చేసిన ఒప్పందాలను సమీక్షిస్తాం, విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు. వైసీపీ పాలనలో తప్పుడు నిర్ణయాలతో విద్యుత్ రంగానికి 1.29 లక్షల కోట్ల నష్టం జరిగిందని చెప్పేసి విద్యుత్ రంగానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. సో అంతేకాదు, ఈ నెల 16వ తేదీన మన ఆంధ్ర కేబినెట్ అయితే భేటీ కాబోతోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరగనుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల 31 వరకు మాత్రమే ఉంటుంది. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ పై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల హామీలు, వివిధ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీలో చర్చించాల్సిన అంశాలను ఈ నెల 11 సాయంత్రం లోపు శాఖల వారీగా అందించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఇక పాల్వాయి గేటుకు వెళ్ళలేదు, విచారణలో పిన్నెల్లి. సో మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమంటే, పిన్నెల్లి అరెస్ట్ అయిన కేసు పాల్వాయిలో ఈవీఎం పలుగొట్టిన కేసు. ఇందులో నేను పాల్వాయి గేటు బూత్కే వెళ్ళడం లేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. దాదాపుగా ఇంట్రాగేషన్లో 50 ప్రశ్నలు అడిగితే కేవలం 30 ప్రశ్నలకే సమాధానం, 20 ప్రశ్నలకు సమాధానం చెప్పి 30 ప్రశ్నలకు తెలియదనే సమాధానం చెప్పడం జరిగిందంట. సో చూద్దాం. 2 నెలల్లో భోగాపురం విమానాశ్రయం రెడీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ తిట్టడానికే కోట్లు కుమ్మరించారని వైసీపీ ప్రభుత్వం పై ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. వైసీపీ కార్యకర్తలే డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు. భారతీయ సిఫారసుతో చీఫ్ డైరెక్టర్గా సివి రెడ్డి, జడ్జిలను దూషించిన కేసులో నిందితురాలకి ఇందులో ఉద్యోగం. ఇక పిఠాపురం సెలబ్రిటీ స్టేటస్, పవన్ గెలుపుతో పెరిగిన ప్రాధాన్యం, అభివృద్ధికి జనసేనాని ప్రత్యేక ప్రణాళిక, టెంపుల్ సర్క్యూట్ సిటీకి హామీ, భారీగా పెరిగిన భూముల విలువ, కిడ్నీ రాకెట్పై ప్రత్యేక దృష్టి పెట్టండి, కిడ్నీ అపహరించిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోండి, విజయవాడ గుంటూరు అధికారులతో హోంమంత్రి అనిత. ఉచిత ఇసుకపై ఆరోపణలు అర్థరహితం, వైసీపీ అనవసర అర్థం చేస్తోంది, ప్రజా ప్రయోజనాల కోసమే తీసుకున్న నిర్ణయం ఇది, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఇవి మనకు మెయిన్ పేపర్లో న్యూసెస్. సో టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో 10 మంది వైసీపీ నేతలు అరెస్ట్ కావడం జరిగింది. సో మనకు రాజీనామాల పర్వం, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రిజైన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి రాజీనామా ఆమోదించిన గవర్నర్. సో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ మంత్రి డోలా బాలవీరేంద్ర స్వామికి వినతి. సో పాలసెట్ చివరి దశ నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఒకసారి పాల్వాయి గేటు వద్దకు వెళ్ళలేదు, విచారణలో పిన్నెల్లి వెళ్ళాడు, 30 ప్రశ్నలకు తెలియదనే సమాధానం. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసు విచారణలో విస్తుపోయే సమాధానాలను వెల్లడించినట్టు తెలుస్తుంది. మొత్తం 50 ప్రశ్నలు అడగగా వాటిలో 30 ప్రశ్నలకు తెలియదనే సమాధానం అధికార వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం ఉదయం పిన్నెల్లిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. పోలింగ్ రోజు తాను అస్సలు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రానికి వెళ్ళలేదని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి పోలీస్ కస్టడీలో చెప్పినట్టు తెలుస్తోంది. నేను అసలు అక్కడికి వెళ్ళలేదు, ఈవీఎం పగలగొట్టలేదు, నంబూరి శేషగిరిరావు ఎవరో నాకు తెలియదు, ఆ రోజు నా వెంట గన్మెన్లు లేరు అని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సో పిఠాపురం అభివృద్ధికి అయితే పవన్ స్పెషల్ ఒక ప్రత్యేక ప్రణాళిక అయితే వేస్తున్నట్లు తెలుస్తోంది. సో మనకు భోగాపురం ఎయిర్పోర్టు, అలాగే ఇసుక, సినిమాలో ఇది ఇంపార్టెంట్. సినిమాల్లో దివ్యాంగ పాత్రలను ఒక మూస పద్ధతిలో చూపించడం వల్ల సమాజంలో వారిపై వివక్షత, అసమానతలు పెరుగుతున్నాయి. కాబట్టి సినిమాల్లో దివ్యాంగులను చూపించే విధం, ఆ మూస పద్ధతి మారాలని చెప్పేసి జస్టిస్ డివై చంద్రచూడ్ తన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగిందనమాట. సో ఎట్టకేలకు నెరవేరిన కళ. ఇది టీచర్స్కి బదిలీల గురించి వచ్చిన న్యూస్. ఇక ఒకసారి మనము స్పోర్ట్స్ న్యూస్ చూద్దాము. మిగతావంతా కొద్దిగా ఇంపార్టెంట్ న్యూస్ ఏం కాదు. రోడ్డు ప్రమాదంలో మనకు వలస కూలీలు మృతి చెందారు మంత్రాలయంలో. పెండింగ్ ఫీజు రిమర్స్మెంట్ చెల్లిస్తాం మంత్రి రాంప్రసాద్ రెడ్డి. దమ్ముంటే ఓయూలో అమరణ దీక్ష చేయండి. కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా, మీరన్నా సావాలే పరీక్షలన్నా వాయిదా పడాలి. పాలమూరు రంగారెడ్డి భూసేకరణ పూర్తవ్వాలి, ప్రతి నెల రివ్యూ చేస్తాం. మహబూబ్ నగర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. తెల్ల కార్డులు ఇచ్చేందుకు ఏం నొప్పి, ఇంద్రపార్క్ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది చూడండి, చట్నీలో ప్రత్యక్షమైన ఎలుక, సుల్తాన్పూర్ జేఎన్టీలో ఘటన. ఇక్కడ మొయినాబాద్లో ముజ్రా పార్టీ ఫామ్ హౌస్లో అశ్లీల నృత్యాలు, దాడి చేసి పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు, పట్టుబడిన 6 యువకులు, 4 యువతులు. స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం డైరెక్ట్. ఇంకా టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్, ద్రవిడ్ను మరిపిస్తాడా? సో మనకైతే ద్రవిడ్ ప్లస్లో టీమిండియా కోచ్గా గంభీర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మూడోది ఎవరిదో, నేడు భారత్ జింబాబ్వే మధ్య 3వ టీ20. సో భారత్ జింబాబ్వే మధ్య 3 టీ20ల పోరులో ఒకటి జింబాబ్వే గెలిచింది ఫస్ట్ది, రెండవది ఇండియా గెలిచింది. ఇప్పుడు మూడవది ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారిన విషయం. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు, స్మృతి మందానాకు కూడా, సెమిస్కు అల్కారాజ్. అలాగే మనకు సిరీస్ సమం, 3వ టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం, చిత్తుగా ఓడిన సౌత్ ఆఫ్రికా. మెరిసిన పూజ రాధా, స్మృతి మందాన టీ20 సిరీస్ను పంచుకున్న ఇరు జట్లు. సో ఒకసారి మనకు ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్ పేపర్లో ఏం న్యూస్ వచ్చిందనేది చూద్దాము. ఇందులో కూడా సో కరెంట్ అదే శ్వేతపత్రానికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. సో 5 కోట్ల మందికి ఆరోగ్య బీమా, విధి విధానాలు రూపొందించంటూ ఆరోగ్య అధికారులకు సీఎం ఆదేశం చేశారు. అలాగే కొత్త కాలేజీలపై నిర్ణయం తీసుకోనున్నారు. నిర్మాణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒక్కొక్క కళాశాల నిర్వహణకు ప్రభుత్వ ఏటా 135 కోట్ల భారం. సో ప్రక్షాళన ఆరంభం, జగన్ వీర విధేయులపై కోరడా, సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్తో మొదలు.
ఆయన వీఆర్ఎస్కు ప్రభుత్వం ఓకే 3 నెలల నోటీసు గడువు ఇంకా ఉండగానే ఉత్తర్వులు. త్వరలో ఇద్దరు ముగ్గురికి ఉద్వాసన పలికే అవకాశం. మన్యం గనులపై పంజా టన్నుకు ఎంత ఇస్తారో తేల్చండి, లేదంటే ఖబర్దార్, నేను సిగ్నల్ ఇస్తేనే మీకు వ్యాపారం. బెజవాడలో మీటింగ్ పెట్టి మరీ కాకినాడ నేత సతీష్ వార్నింగ్. నకిలీ కంపెనీలు బలవంతపు చాకరీ. అమెరికాలో 4 తెలుగువారి అరెస్ట్, వారిలో ఒకరు మహిళ. 100 మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ. అమెరికా వ్యాప్తంగా పలుచోట్ల నెట్వర్క్. ఇది మెయిన్ న్యూస్. ఓఆర్ఆర్కు మహర్దశ. కేంద్ర బడ్జెట్లో నిధులు 5 నుంచి 10 వేల కోట్లు ఉండొచ్చని అంచనా. 25 వేల కోట్ల సవరణ అంచనాతో ఔటర్ రింగ్ రోడ్డుకు ఇప్పటికే అంగీకారం. జగన్ నిర్లక్ష్యంతో 8 కోట్ల వ్యయం పెంపు. సో ఓఆర్ఆర్ అంటే అమరావతి యొక్క ఔటర్ రింగ్ రోడ్. సో అమరావతి యొక్క ఔటర్ రింగ్ రోడ్డుకు మనకు నిధులు భారీగా కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ బడ్జెట్లో. సో దాని యొక్క బడ్జెట్ను కూడా సవరించిన అంచనాలతో ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. సో ఇది ఆంధ్రజ్యోతిలో మెయిన్ న్యూస్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోస్. ఇక లేటెస్ట్ డైలీ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.